యాక్చువల్లీ ఒక కర్రీ మ్యాన్ అనేది ఎలా స్టార్ట్ అయింది, అసలు ఏంటి? ఒక హెల్దీ ఫుడ్ అందించాలి మార్కెట్లో అనే ఉద్దేశంతో నలుగురు అనుకుని లాంచ్ చేసాం. మిగతా రెస్టారెంట్స్కి పోలిస్తే మీ రెస్టారెంట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? నాన్ వెజ్ అంతా కట్టెల పొయ్యి మీద వండుతాం. టేస్టింగ్ సాల్ట్ కానీ డాల్డా కానీ కలర్స్ కానీ లేకుండా మన కిచెన్కి నో ఎంట్రీ అయ్యి ఆ ఐటమ్లు మనం చెయ్యం. అడల్ట్రేషన్, సో అందులో కలర్స్ కానీ ఫుడ్ కానీ అన్నీ కూడాను పసుపుని హస్క్ పౌడర్ ఏదైతే ఉంటుందో ఆ పౌడర్ యాడ్ చేసేస్తున్నారంట. కారం కూడా అలాగే జరుగుతుంది. సో పాలు అన్నిట్లో కూడా ఇలా జరుగుతుంది. ఇలాంటి ఐటమ్స్ కూడా యూస్ చేయడం జరుగుతుంది రెస్టారెంట్లో అని చెప్పి వస్తూ ఉంటుంది. సో మీరు దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఏంటి? మన పాడేరు నుంచి ఫారెస్ట్ నుంచి తెప్పించామండి పసుపు కొమ్ములు తెప్పించి ఎండబెట్టించి మనం సొంతంగా మనం ఆడించుకున్నాం. అలా మిరపకాయలు కూడా కర్ణాటక మనం మిరపకాయలు కొనుక్కుని మనం ఆడించుకున్నాం. అలాగే మసాలాల రెసిపీలు కానీ ఏ అయినా సరే రాజుగారి దగ్గర నుండి జాగ్రత్తగా మనం ఓన్గా తయారు చేసుకుని ఓన్ మేడ్గా చేస్తాం. ఇన్వెస్ట్మెంట్ ఎంత ఖర్చు అయిందండి ఈ యొక్క కర్రీ మ్యాన్ స్టార్ట్ చేయడానికి? 1 crore పెట్టి స్టార్ట్ చేస్తాం. 1 crore. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ ఆన్ ఫ్రీడమ్ యాప్. సో గైస్, ఇవాళ మన ఒక స్పెషల్ బిజినెస్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఆ బిజినెస్ ఏంటి అంటే కర్రీ మ్యాన్ అని చెప్పి హైదరాబాద్లో DLF దగ్గర ఉన్నటువంటి రోడ్లో ఉందన్నమాట. ఇది చాలా ఫేమస్ ఇక్కడ. అయితే దీనికి సంబంధించి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అట్ ది సేమ్ టైం దీనికి సంబంధించి ఎటువంటి లైసెన్సులు తీసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, అండ్ టర్న్ ఓవర్ అండ్ ప్రాఫిట్స్, ఈ విషయాలన్నీ కూడా మనతో చెప్పడానికి ఈ యొక్క కర్రీ మ్యాన్ ఓనర్ కృష్ణంరాజు గారు, అట్ ది సేమ్ టైం సూర్యనారాయణ రాజు గారు మనతో ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ షూట్. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాండి. యా సార్, యాక్చువల్లీ ఈ యొక్క కర్రీ మ్యాన్ అనేది ఒక DLF ప్రైమ్ ఏరియాలో పెట్టడం జరిగింది. సో ఎలా నడుస్తోంది ఏంటి? పర్లేదండి, బాగుంది. హైదరాబాద్ అంతా ఇప్పుడు ఫుడ్ ట్రెండ్ మీద నడుస్తుంది అంతా. అవును, మేము స్టార్ట్ చేసి అలాగే నలుగురు పార్ట్నర్స్. ఓ సూపర్ అండి. క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ నలుగురు. ఓ గ్రేట్ కదా. సూర్యనారాయణ రాజు గారు అని క్యాటరింగ్ కొన. ఓకే. 15 years నుంచి అక్కడ క్యాటరింగ్ బిజినెస్ అయ్యి చేస్తున్నారు. ఓకే. ఫుడ్ మనం వేరే చప్పన పెట్టి వంట చేయడం కాదు, ఆయన ఫుడ్ చూసుకుంటారు, మనం మార్కెటింగ్ బయట ఆపరేషన్ చూస్తాం. అలా కలిసి అందరూ గ్రూప్ ఒక డివిజన్ చేసుకుంటాం. ఓ గ్రేట్ అండి. సో యాక్చువల్లీ ఒక కర్రీ మ్యాన్ అనేది ఎలా స్టార్ట్ అయింది, అసలు ఏంటి? మీరు ప్రాపర్ అమలాపురం? అవును, అమలాపురం దగ్గర క్యాటరింగ్ పని ఉన్నాయండి. అమలాపురం దగ్గర పల్లంకూరు నది. ఇక్కడ హైదరాబాద్ ఏంటంటే మేము నలుగురు హైదరాబాద్ వచ్చామండి. ఆల్రెడీ క్యాటరింగ్ కొన ఆపరేషన్ చేస్తున్నారు ఆయన. ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ కూడా మేము క్యాటరింగ్ చేస్తున్నాం. అమలాపురం దగ్గర అమలాపురం, రావులపాలెం, వైజాగ్ అన్ని పంపిస్తూ ఉంటారు. ఓకే. ఇక్కడ హైదరాబాద్లో రీసెంట్గా స్టార్ట్ చేసాం. హైదరాబాద్లో ఏంటంటే ఫుడ్ ట్రెండ్ చూసాం ఆల్రెడీ. ఒక హెల్దీ ఫుడ్ అందించాలి మార్కెట్లో అనే ఉద్దేశంతో నలుగురు అనుకుని లాంచ్ చేసాం. టేస్టింగ్ సాల్ట్ కానీ డాల్డా కానీ కలర్స్ కానీ లేకుండా ఓన్లీ ఫుడ్ లాంచ్ చేయాలి హైదరాబాద్లో. మిగతా రెస్టారెంట్స్కి పోలిస్తే మీ రెస్టారెంట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? 110% ఏదైతే మనం 3 వాడలేదన్నామో అవి వాడమాట. ఓకే. మన కిచెన్కి నో ఎంట్రీ అయ్యి ఏదైనా స్నాక్స్ కానీ ఏదైనా ఐటమ్లు కానీ చేయవలసి వస్తే ఏదైతే టేస్టింగ్ సాల్ట్ డాల్డా కొన్ని ఐటమ్స్ సాస్లు అవి వాడవలసి వస్తాయో ఆ ఐటమ్లు మనం చెయ్యం. ఓకే. మనం ఏ అయితే చేస్తాం అవి చేస్తాం. ఓకే సూపర్ అండి. మనం మెయిన్గా ఏంటంటే డైనింగ్ ఇక్కడ ఒక 100 members డైనింగ్ ఉందండి. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో మనం ఒక 1 monthలో మెయిన్ రోడ్ మీద బ్రాంచ్ ఓపెన్ చేస్తాం. ఇక్కడే మెయిన్ రోడ్ మీద ఓపెన్ చేస్తాం. ఓకే. కర్రీ మ్యాన్ సెకండ్ బ్రాంచ్ అది. నెక్స్ట్ క్యాటరింగ్ ఏంటంటే మనం 50 members నుంచి ఒక 10,000 members వరకు మనం క్యాటరింగ్ చేస్తాం. మెయిన్గా ఏంటంటే అన్నీ ఇక్కడే జరుగుతాయండి. నాన్ వెజ్ అంతా కట్టెల పొయ్యి మీద వండుతాం. అవును, చూసాము. సో విజువల్స్లో మీరు చూడొచ్చు. సో నాన్ వెజ్ అంతా కూడా వాళ్ళు కట్టెల పొయ్యి మీద ట్రెడిషనల్ మెథడ్లోనే వాళ్ళు చేయడం జరుగుతుంది. కట్టెల పొయ్యి మీద చేస్తాం. సాఫ్ట్వేర్ కంపెనీలందరికీ ఈవెంట్లన్నీ ఈ రోజు కూడా ఆల్రెడీ మనకి ఈవెంట్లు ఉన్నాయండి. ఓకే. 400 మంది ఒకటి, 200 మంది ఒకటి, 150 మంది ఒకటి. అలా రెగ్యులర్గా ఇక్కడ పెద్ద ఈవెంట్లు 5,000, 2,000, 3,000 అయితే అక్కడికి వెళ్ళి చేస్తాం. ఈ చిన్న ఈవెంట్లు కూడా 1000 లోపు అన్ని కూడా మనం చేసి పంపిస్తాం. ఓకే. మీకు ఇక్కడే చేస్తామంటే మన టీం ఉంది క్యాటరింగ్. అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పిన లోన్స్ అవైలబుల్గా ఉన్నాయండి మార్కెట్లో, తీసుకున్నారా లేకపోతే డైరెక్ట్గా మీరు అమౌంట్ పెట్టేసి లోన్స్ ఇస్తారండి? లోన్స్ కూడా ఇస్తారు. గెస్ మనందరికి తెలుసు కదా. సో ముద్రా లోన్, PM క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, ఈ లోన్స్, స్టాండప్ ఇండియా స్కీమ్, సో ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడం జరుగుతుంది. సో మీరు కనుక వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఫ్రీడమ్ యాప్లో చాలా వీడియోస్ నేను కూడా చేయడం జరిగింది, వెళ్ళి చూసేయండి. సో లోన్స్ కూడా రావడం జరుగుతుంది దీనికి. సో నెక్స్ట్ వచ్చేసి ఏరియా అండి, ఎంత స్పేస్ అండి ఇది?
ఇది వచ్చేసి 600 స్క్వేర్ యార్డ్స్ అండి మొత్తం. 600 స్క్వేర్ యార్డ్స్. స్క్వేర్ యార్డ్స్. ఓకే ఓకే. మొత్తం 4 ఫ్లోర్ల బిల్డింగ్ అండి. పైన ఓన్లీ కార్పొరేట్ గెస్ట్ హౌస్ రూమ్స్ అవైలబుల్. ఓ మీదే మొత్తం అది కూడా? మొత్తం అండి. పైన కార్పొరేట్ గెస్ట్ హౌస్ రూమ్స్ ఇస్తాం అవైలబుల్. మంత్లీ బేస్లో ఇస్తాం అండి, డైలీ బేస్ కాదు. ఓకే గాట్ ఇట్. అంటే పీజీ హాస్టల్ ఉన్నాయి చూసారా, పీజీ హాస్టల్ కాకుండా డెఫినెట్గా మనం కార్పొరేట్ గెస్ట్ హౌస్ టైప్లో లాంచ్ చేస్తాం మనం. అన్ని ఏసీలు. వెరీ నైస్. ఓకే. అండ్ ప్లస్ డైనింగ్ ఇక్కడ కింద డైనింగ్ అండి. సో సేమ్ వాళ్ళకి డైనింగ్, బయట కస్టమర్స్ కూడా డైనింగ్. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ టీసీఎస్ కానీ డిఎల్ఎఫ్ కానీ ఈ కస్టమర్లు రెగ్యులర్ కస్టమర్లు అందరూ. ఓకే. ఇక దీనికి సంబంధించి ఎటువంటి లైసెన్సులు తీసుకోవాలండి? ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలండి, జిహెచ్ఎంసీ లైసెన్స్, 4 లైసెన్స్లు అన్నీ తీసుకోవాలి, బిజినెస్ లైసెన్స్ అన్నీ తీసుకుంటారు. ఇక ఫుడ్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు మీరు పాటిస్తూ ఉంటారు? ఫుడ్కి సంబంధించి ఏంటంటే మనం స్టోర్ చేయడం, నాన్ వెజ్ ఉందనుకుంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మాది అమలాపురం అవటం వల్ల మనకి అక్కడ జట్టి నుంచి కానీ సీ నుంచి కానీ గోదావరి నుంచి కానీ సీ మెటీరియల్ అంతా కూడా, నాన్ వెజ్ మెటీరియల్ అంతా కూడా ముందు రోజున బయలుదేరుతుందండి. ఓకే. మనకి బస్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉంది కాబట్టి హైదరాబాద్ ముందు రోజున అక్కడ పర్చేజ్ చేసి నైట్ బస్కి వేస్తారు, మార్నింగ్ 6కి తీసుకుంటాం. ఫ్రిడ్జ్లో స్టోర్ లేకుండా మన్నాడు మనం వంటం జరుగుతుంది. ఓకే, అదొక అడ్వాంటేజ్ మనం. సో ఈ యొక్క కర్రీ మ్యాన్ మరొక పార్ట్నర్ విలేకర్ రాజు గారు మనతో ఉన్నారు. సో వారి మాటల్లో కూడా అసలు వాళ్ళు కుకింగ్ కావచ్చు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో అడిగి తెలుసుకుందాం. సో హాయ్ రాజు గారు, ఎలా ఉన్నారు? బాగున్నాండి. యా, సో చెప్పండి, ఏంటి మీ యొక్క జర్నలిజం నుంచి మీరు ఎట్లా వచ్చారు ఇటు? అంటే జర్నలిజం చేస్తూనే ఈ ఫుడ్ మీద బాగా మేము అంటే అమలాపురంలో చేస్తున్నామండి. అక్కడ చేస్తూ ఏంటంటే మేము న్యాచురల్ ఫుడ్ అక్కడ అలాగే ఇస్తున్నాం. మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాం హైదరాబాద్లో పెట్టాలి హోమ్ ఫుడ్ టైప్. మేము న్యాచురల్గా ఎటువంటి ఫుడ్ కలర్స్ కానీ టేస్టింగ్ సార్లు కానీ వాడకుండా అది హైదరాబాద్లో మేము లాంచ్ చేయాలని ప్రయత్నంతో లాంచ్ చేసామండి. బాగుంది, అందరూ కూడా చాలా లైక్ చేశారు. యా, మేము ఏంటంటే మా ప్రత్యేకత ఏంటంటే కట్టెల పొయ్యి మేము వండుతామండి. అమలాపురంలో కూడా అలా వండుతామండి. అదే సిస్టమ్ ఇక్కడ పెడదామని చేస్తున్నామండి. బాగానే ఉంది, క్యాటరింగ్ లైవ్ కూడా బాగా వస్తుంది, బాగా చేస్తున్నామండి. అంటే ఈ కర్రీ మ్యాన్కి మెయిన్ హార్ట్ ఇతనే కదా. సో మీరు మంచిగా కుక్ చేస్తేనే ఆబ్వియస్లీ అది వెళ్తుంది బయటికి. ఎందుకంటే మనకు ఒక రావాలి, రావాలి, వండాలి, చేయాలి, మేము ఓన్గా మేమే చేస్తామండి. అండ్ ఇంకోటి, నేను చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ చెప్పడం కూడా, సో మంచి డిమాండ్ చేస్తున్నారంట కదా అసలు. ఎవరైతే చెఫ్స్ ఉన్నారో బయట అంత ఇదిగా కూడా లేరంట. సో మీరు పార్ట్నరే కాబట్టి ఇంకా ది బెస్ట్ ఫుడ్ ఇవ్వాలనే కాన్సెప్ట్ అండి మాది. ఆ కాన్సెప్ట్తోనే చెప్తాం. ఈ మసాలాలు కూడా మేమే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాం, తయారు చేసుకుంటాం. అంతేగాని బయట మసాలాలు వాడడం. మేము బయట మాకు కేరళ నుంచి వస్తాయండి, అక్కడ తెచ్చి మేము మిల్లులో మాదే ఉంది, దాంట్లోనే మేము పొడాలు ప్రిపేర్ చేసుకుని ఓన్గా మేమే తయారు చేస్తాం. సో చెప్పండి సార్, అసలు మీరు ఒక ప్రాసెస్, అసలు ఫుడ్ ఐటమ్స్ ఒక రోజులో మీరు ఎన్ని చేస్తారు, ఎలా చేస్తారు? ఈరోజు క్యాటరింగ్ చేస్తున్నాం. ఇప్పుడు 4 కాబట్టి ఇప్పుడు ఈయన వంట చేశారు, మనం ఇక్కడ పైన చూస్తున్నాం. అక్కడ శివాజీ గారు అని ఒక పార్ట్నరు, శివ గారు అని ఒక పార్ట్నర్ ఉండి అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. 4 కూడా ఏంటంటే ప్రతిదీ దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుని కస్టమర్కి మంచి సర్వీస్, ఫుడ్లో కూడా కేర్ తీసుకుని, ఫుడ్ ఏంటంటే ప్రతి అనుక్షణం చూసుకుంటూ ఉండాలి, జాగ్రత్తగా చూసుకుంటే ఒకవేళ గొమ్మని అది ఒకవేళ టేస్ట్లో కానీ గొమ్మని తేడా వచ్చినా దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ అన్ని ప్రిపేర్ చేసి ఇస్తామట. మాకు నచ్చకపోతే దాన్ని పక్కన పెట్టేస్తాం. ఇదేంటంటే ఎంప్లాయీస్ని పెట్టి ఎంప్లాయీస్ మీద ఆధారపడటం కాకుండా 4 దగ్గర ఉండి ఒక్కొక్క డివిజన్ చూసుకుంటాం. ఓకే, సూపర్ అండి. సో ఇక జాగ్రత్తలు, సో మనం చూస్తున్నట్లయితే లేటెస్ట్గా మనం చూస్తున్న న్యూస్ కావచ్చు, సో అడల్ట్రేషన్, సో అందులో కలర్స్ కానీ ఫుడ్ కానీ అన్నీ కూడాను అంతెందుకు పసుపుని హస్క్ పౌడర్ ఏదైతే ఉంటుందో ఆ పౌడర్ యాడ్ చేసేస్తున్నారంట. నెక్స్ట్ వచ్చేసి కారం కూడా అలాగే జరుగుతుంది. సో పాలు అన్నిట్లో కూడా ఇలా జరుగుతూ ఉంది. ఇలాంటి ఐటమ్స్ కూడా యూస్ చేయడం జరుగుతుంది రెస్టారెంట్లు అని చెప్పి వస్తూ ఉంటుంది. సో మీరు దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఏంటి? దానికంటే మేము బయట ఏది తీసుకోవట్లేదు, మేము ఓన్గా ఆడించుకుంటున్నాం అండి. ఇప్పుడు పసుపు అనగా ఏముందంటే పసుపు పౌడర్ నుంచి పసుపు కొమ్మలు అయితే బయట నుంచి తెచ్చండి, అవి ఓన్గా మేమే చేస్తాం. కారం కూడా మేమే ప్రిపేర్ చేసుకుంటాం అండి. మిర్చి కొనుక్కునండి బయట నుంచి అండి, కేరళ నుంచి వస్తాను మిర్చి అండి, అవి తీసుకుని ఓన్గా మేమే ప్రిపేర్ చేస్తాం అన్నమాట. బయట అయితే కలర్లు అవి కలిసిపోతున్నాయండి. దాంతో ఏంటంటే మీరు ఆటోమేటిక్గా మీకు కలర్ కలిస్తే మీ చేతికి అంటిపోతుంది, తెలిసిపోద్దండి ఆల్రెడీ కలర్ కలిసినట్టు. మా దాంట్లో అయితే అలా ఉండదండి. అవునండి, చాలా ఘాటుగా ఉంటుంది, టూ మచ్ స్పైసీ అనమాట. సో అది ప్రాపర్ ఆంధ్ర ఫుడ్.
ఆంధ్ర స్టైల్లో మేము ఇక్కడ చేయాలన్న కాన్సెప్ట్ చేస్తున్నాం. సో ఇక కుకింగ్ చేసే టైంలో ఎటువంటి ఏమన్నా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారా? అంటే ఏమన్నా ఛాలెంజ్ అంటే జాగ్రత్తగా ఉండాలని పొయ్యి దగ్గర, అంటే ఆయిల్స్ కళాయిలు ఉంటాయి కదా గుమ్మడి కట్టెల దగ్గర వాటి దగ్గర కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలండి. అందరికీ చెప్తూ ఉంటాను, మనం దగ్గర ఉంటాం కాబట్టి మాకు అనుభవం ఉంది కాబట్టి దాంతో తొందరపాటు గుమ్మ పడకుండా ఏదికైనా దగ్గరగా చూసుకుంటూ ఉంటాం. ఓకే, అసలు ఏమేమి స్పెషాలిటీస్ అండి ఇక్కడ, ఏమేమి ఐటమ్స్ ఉంటాయి చెప్తారా? మాది యాక్చువల్గా ఏంటంటే నాన్ వెజ్లో దూపుడు గోరు పలావ్ అని స్పెషల్ అండి. అది డిఫరెంట్ నేమ్స్ అని ఇక్కడే విన్నా నేను. దూపుడు గోరు పలావ్, స్టఫ్డ్ క్రాబ్ అని, పీత మీట్ రైస్ అని, అవి బాగా మాకు ప్రత్యేకత అండి. ఓకే ఓకే. ఓన్లీ స్పెషాలిటీ ఏంటంటే మాది కర్రీ మీద దూపుడు గోరు పలావ్ అండి. ఓకే, అంటే అది ఎలా చేస్తారండి? అది దూపుడు గోరు పలావ్ అండి. మనం అక్కడ నుంచి వస్తుంది, రాజమండ్రి నుంచి వస్తుందండి. అది ఇక్కడ ఎక్కడ దొరకదండి, అది రాజమండ్రి నుంచి వస్తుందండి. అది ప్రత్యేకంగా అక్కడే దాన్ని తయారు చేస్తారండి మీట్ అండి. ఓహో, అది రోజు వస్తుందా? మరి రోజు వస్తుందండి, అంటే వీక్లీ 2 times అండి. ఓకే, ఎవ్రీ ఫ్రైడే అండ్ ఎవ్రీ సండే. ఓకే ఫైన్, సూపర్ అండి. సో కరీంనగర్కి సంబంధించి రెగ్యులర్గా కస్టమర్స్ వస్తూ ఉంటారంట. సో వారి మాటల్లో అసలు ఈ యొక్క ఫుడ్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. అండ్ ప్రతి బిజినెస్ కావాల్సింది క్వాలిటీ ఆఫ్ ఫుడ్, టేస్టీ కాబట్టి సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సో హాయ్, మీ పేరు? గాయత్రి. రెగ్యులర్గా వస్తూ ఉంటారా? సో ఎలా ఉంటుందండి ఇక్కడ ఫుడ్? బాగుంటుంది. సో ఏంటి స్పెషాలిటీ ఏంటి? నాన్ వెజ్ బాగుంటాయి, వెజ్ కూడా బాగానే ఉంటాయి. రెండు ట్రై చేస్తుంటాం. ఇక్కడ డిఎల్ఎఫ్ ఏరియాలో చాలా ఉన్నాయి కదా ఫుడ్ సంబంధించి రెస్టారెంట్స్. సో వై ఇదొకటే అంటే ఏమని చెప్తారు? అంటే హోమ్ ఫుడ్ ఫీలింగ్ వస్తుంది, కొంచెం బాగున్న ఫీలింగ్ వస్తుంది. సో అందుకే ఎప్పుడు అది మిస్ అయినా ఇక్కడికే వస్తాం, చాలా రెగ్యులర్గా వస్తూనే ఉంటాం. అవునా, ఏం చేస్తూ ఉంటారు మీరు? సాఫ్ట్వేర్. ఓకే నైస్. ఎక్కడండి? TCS. గ్రేట్ గ్రేట్. సో మీరు? నేను తనతో వచ్చానండి, తను సజెస్ట్ చేసింది అనమాట కరీంనగర్లో బాగుంటాయి అని చెప్పేసి, అందుకే తీసుకోవడం కోసం వచ్చాను. ఓకే. సో ఫుడ్ తిన్నారు ఇంతకుముందు ఇక్కడ? ఇంతకుముందు ఇక్కడ మొన్న ట్రై చేశారు మొన్న, ఇప్పుడు మళ్ళీ బిర్యానీ ట్రై చేద్దామని చెప్పి ఇంకా తీసుకొచ్చాను. సో ఒకసారి లైక్ ఇట్లాంటి బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే, సో ఈవెన్ చెఫ్స్ కావచ్చు, మీకున్నటువంటి అనుభవంతో మీరేం చెప్తారో చెప్పండి. ఏంటంటే నేచురల్ ఫుడ్ ఇవ్వాలనే కాన్సెప్ట్ ఎవరికైనా చెప్పేది అదే. టేస్టింగ్ సార్లు కానీ డాల్డాలు కానీ వాడకుండా ఎటువంటిది చేయకుండా ఉండాలనే కాన్సెప్ట్ అండి. ఎవరికైనా మీరు చెప్పేది అదే అండి. ఎవరో ఒకవేళ నెక్స్ట్ ఎవరన్నా పెట్టుకుంటున్నా చేసుకుంటున్నా ఇవి వాడకుండా నేచురల్ ఫుడ్ అందించాలని వాళ్ళు కూడా. ఇప్పుడు మీరు ఇందాక పసుపు ఏంటి కారం ఏంటి అన్నారు కదా, ఇది ఒకసారి చూడండి. ఈ పసుపుని చేతులు పట్టుకోండి ఒకసారి ఎలా ఉందో, మీకు కలర్ కానీ ఏంటి అన్నది ఒకసారి అర్థమవుతుంది. మన పాడేరు నుంచి ఫారెస్ట్ నుంచి తెప్పించామండి పసుపు కొమ్ములు తెప్పించి ఎండబెట్టించి మనం సొంతంగా మనం ఆడించుకున్నాం. అలా మిరపకాయలు కూడా కర్ణాటక మనం మిరపకాయలు కొనుక్కుని మనం ఆడించుకున్నాం. అలాగే మసాలాల రెసిపీలు కానీ ఏ అయినా సరే రాజుగారి దగ్గర నుండి జాగ్రత్తగా మనం ఓన్గా తయారు చేసుకుని ఓన్ మేడ్గా చేసుకుంటాం. సూపర్. బయట కిరాణా షాప్ దగ్గర మనం పర్చేజ్ చేసుకుని అవును రిటైల్గా ఆ ప్యాకెట్లు ఇందులో వేసుకుని మీరు చేతులు పట్టుకు చూసుకుంటే అది ఏం క్వాలిటీ అనేది అర్థం జరుగుతుంది కదా, బాగా కల్తీ అన్నది బయట. ఇప్పుడు మీరు పట్టుకు చూశారు కదా, రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి టెస్ట్ చేయండి, మీకు తెలుస్తుంది. సో కృష్ణరాజు గారు, సో ఈ రా మెటీరియల్ సంబంధించి మనం చూస్తుంటే ఇక్కడ అంబియన్స్ అనేది చాలా నీట్గా మీరు డిజైన్ చేయడం జరిగింది. సో రా మెటీరియల్ కావచ్చు, ఈ యొక్క టేబుల్స్, చైర్స్, ఇవన్నీ కూడా మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏంటి అసలు దానికి? ఇదంతా ఇక్కడే మనం పైన రూమ్స్కి కానీ దీనికి కానీ మనం కాంట్రాక్ట్ చేసుకుని ఫర్నిచర్ అంతా మనం చేయించుకున్నాం. మెటీరియల్ అంతా రా మెటీరియల్ తీసుకుని మనం చేయించుకున్నాం. ఈవెన్ మనం ఇక్కడ చూస్తున్నాం ఇవన్నీ కూడా మీరు సపరేట్ డిజైన్ చేయించుకున్నారండి? లేదండి, ఇది మార్కెట్లో పర్చేస్ చేసుకుంటే దొరుకుతుంది. ఎక్కడ కొనుక్కోవచ్చు అండి అవి? ఇది మన సనత్ నగర్ దగ్గర దొరుకుతుందండి. సనత్ నగర్, హైదరాబాద్లో ఏ బిజినెస్ సంబంధించి అయినా సరే కూడా అందరూ సనత్ నగరే అని చెప్పడం జరుగుతుంది. సో అక్కడ బల్క్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు కదా వీటిని. సో సూపర్ అండి. సో మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో ఎవరైనా కొత్తగా ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వారికి ఏం చెప్తారో చెప్పండి. అదే సార్ చెప్పినట్టు ఏంటంటే మనం హోమ్లీగా మన టేస్టింగ్ సాల్ట్ కానీ డాల్డా కానీ కలర్స్ కానీ లేకుండా హెల్దీ ఫుడ్ మార్కెట్లో కొంచెం లేట్ అయినా 100% సక్సెస్ అవుతుంది. పర్సంటేజ్ విషయం, ప్రాఫిట్ విషయం పక్కన పెడితే కనుక మార్కెట్లో మంచి ఫుడ్ ఇవ్వాలన్న కాన్సెప్ట్ తోటి మేము నలుగురే వెళ్తున్నాం అండి. ప్రాఫిట్లు చూడట్లేదు, ముందు బిజినెస్ని మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్తో మీరు మాకు ఇవ్వడం జరిగింది. ఆల్ ది బెస్ట్. సో మొత్తానికైతే మనం కర్రీమ్యాన్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా. సో చూసారా ఇక్కడ ఐటమ్స్ అన్ని ఎలా పెట్టారో. సో ఇది వీళ్ళ స్పెషాలిటీ అనమాట. సో ప్రాపర్ తెలుగు అథెంటిక్ ఫుడ్ అనమాట. సో అయితే ఇవాళ ఏ బిజినెస్ అయినా సరే కూడాను ఫైనల్గా కావాల్సింది ఏంటి? మనీ మేనేజ్మెంట్. సో అసలు రోజుకి ఎంతమంది వస్తూ ఉంటారు ఈ ఫుడ్ తినడానికి కర్రీమ్యాన్కి? అసలు ఒకవేళ మీరు బిజినెస్ పెడితే ఎలాంటి స్కోప్ ఉంటుందో సో ఇవాళ మనతో చెప్పడానికి ఇక్కడ కౌంటర్ ఏదైతే చూసుకుంటూ ఉంటారో మొత్తం దాన్ని ఏమంటారు, మనీ మొత్తం కూడా తనే చూసుకుంటారనమాట. సో
సో అవినాష్ గారు ఉన్నారు. సో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. హాయ్ అవినాష్ గారు, ఎలా ఉన్నారు? ఓకే, ఫైన్. సో మంచి అమ్మి ఫుడ్ అండి. సో ఫైన్. రోజుకి ఎలా వస్తూ ఉంటారండి ఇక్కడికి? ఒక 300 to 400 పీపుల్ వస్తూ ఉంటారు. అంటే పర్ ప్లేట్ వచ్చేసి కాస్ట్ మినిమం ఎంత ఉంటుంది? 160 రూపీస్ అండి. 160. అంటే వెజ్ మీల్స్ బఫెట్ అండి. 160 రూపీస్. ఈ ఆల్ 14 ఐటమ్స్ వస్తాయి అన్లిమిటెడ్. ఓ, మంచి స్ట్రాటజీ వాడుతున్నారు మొత్తానికి. సో ఇందాక 4 మెంబర్స్ ఎంటర్ప్రైనర్స్ కదా, వాళ్ళ రిలేటివే తిని కూడా కదా, సో కలిసి అంత కలిసి కట్టుగా చేసుకుంటారు. సో నాన్ వెజ్ వచ్చేసి ఎంత కాస్ట్ ఉంటుంది? నాన్ వెజ్ వచ్చేసి ఫిష్ లైక్ ఐటమ్ బట్టి ఉంటుంది. కాంబో కూడా ఇస్తాం, నాన్ వెజ్ కాంబో. వెజ్ మీల్స్ అన్లిమిటెడ్ బఫెట్తో పాటుగా 100 రూపీస్ ఎక్స్ట్రా చార్జెస్ 2 నాన్ వెజ్ కర్రీస్. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు. సో గైస్, ఇది అర్థమైంది కదా. సో ఈ యొక్క కర్రీ మ్యాన్కి సంబంధించి ఈ యొక్క బిజినెస్ అనేది వాళ్ళు మినిమం సో స్టార్టింగే వచ్చేసి 4 ఫ్రెండ్స్ కలిసి స్టార్ట్ చేయడం జరిగిందంట. సో దీనికి సంబంధించి యాజ్ యూజువల్ లైసెన్సెస్, ట్రేడ్ లైసెన్స్, జిఎస్టీ, తర్వాత ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ తీసుకోవడం జరిగింది. అండ్ ఫుడ్ కూడా వాళ్ళు చాలా క్వాలిటీగా చేస్తామని చెప్పడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం సో చెఫే వాళ్ళ పార్ట్నరే కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. వాళ్ళు డైరెక్ట్గా అమలాపురం నుంచి సో అటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి వాళ్ళు యొక్క ఫుడ్ ఐటమ్స్ అని కూడా తెచ్చుకోవడం జరుగుతుందట. సో ఈ విధంగా వాళ్ళు చాలా మంచిగా క్యాటరింగ్ చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం ఈ యొక్క బిజినెస్ని రన్ చేస్తున్నారు. సో ఈ విధంగా వాళ్ళు ఈ యొక్క బిజినెస్ని రన్ చేస్తున్నారు. సో మీరు కూడా ఇలాంటి బిజినెస్ కనుక స్టార్ట్ చేయాలనుకుంటే సో కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. అట్ ది సేమ్ టైం మన ఫ్రీడమ్ యాప్లో ఆల్మోస్ట్ 1200కి పైగా బిజినెస్, మనీ, ఫార్మింగ్ రిలేటెడ్ కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఇప్పుడే వెళ్ళి ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో ఈ కోర్సెస్ని యాక్సెస్ పొందవచ్చు. సో ఇందులో కేటగిరీస్ ఉంటాయి. ఒక్కొక్క కేటగిరీలో మీకు కోర్సెస్ వచ్చి 399 రూపాయలకే రావడం జరుగుతుంది. సో ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మరొక బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఫ్రీడమ్ యాప్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.